ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగియ ఉండడంతోనే కేసీఆర్ ఈ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాట్లు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంక్వైరీ కమిషన్ నరసింహారెడ్డి గారి కమిషన్ కి రాసిన లేఖలో చాలా తీవ్రంగా, అంటే ఒక రకంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద రాజకీయ కక్షతో చేస్తున్నారు. ఆ రాజకీయ కక్షలో భాగంగానే తనకి నోటీస్ గానీ తనకి లేఖ గానీ అని చెప్పని చాలా తీవ్రంగా ధ్వజమెత్తుతూ ఆ లేఖ రాశారు. ఆ లేఖలు ఏంటంటే, అసలు మేము 12వ తారీఖున నా అంటే ఈ నెల 12వ తారీఖున నా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నాను. కానీ ఈ వ్యవహారం అంటే వ్యవహరించిన తీరు కానీ దానికి సంబంధించి కానీ సరిగ్గా హేతుబద్ధంగా లేదు. కాబట్టి రాజకీయ కక్షల భాగం అయ్యే విధంగానే ఇది ఉంది అనే ఉద్దేశంతో అసలు నేను అంటే విచారణ కమిషన్ ముందుగానే హాజరు కాదలుచుకోలేదు, నాకు నా అభిప్రాయాన్ని సమర్పించాలని అనుకోవటం లేదు అని చెప్పి స్పష్టం చెప్పారు. ఆ వాస్తవం ఏంటంటే ఈ కమిషన్ నే తప్పు పెట్టారు. ఎందుకు ఆయన చాలా సుదీర్ఘమైన 12 పేజీల లేఖలో ఆయన ఏం రాశారంటే, ఇది 2014 అంటే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తెలంగాణలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. అందుకని అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి 53.89%, ఆంధ్రప్రదేశ్ 46.11% కేటాయించింది. ఎందుకంటే ఆమె తెలంగాణలో విద్యుత్ హైదరాబాద్ ఉంది కాబట్టి విద్యుత్ వినియోగం ఎక్కువ. అయితే మనకు అప్పటికే 2700 మెగావాట్లు ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనం 1500 మెగావాట్లు ఇవ్వాలి. ఆ 1500 మెగావాట్లు ఇవ్వలేదని, గ్యాస్ రాలేదని మొత్తం మీద 5100 మెగావాట్ల పరిస్థితి నేపథ్యంలోనే ఈ ఒప్పందం చేస్తున్నాము. ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఏంటి, ఎన్నికల రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది, విద్యుత్ నియంత్రణ మండలి ఉంటుంది. ఏదైనా కానీ విద్యుత్ నియంత్రణ మండలి అభిప్రాయానికి లేక ఆమోదానికి అనుగుణంగానే విద్యుత్ ఒప్పందాలు ఉంటాయి. ఆ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండి విద్యుత్ నియంత్రణ మండలికి ఒక అభిప్రాయం అంటే పబ్లిక్ హియరింగ్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఆ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న మీద అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఆమోద ముద్ర వేసింది. ఆ ఆమోద ముద్రకు అనుగుణంగానే మేము ఒప్పందం చేస్తున్నాము. ఒకవేళ ఆ రోజు కనుక రేవంత్ రెడ్డి గారికి ఈ విద్యుత్ కొనుగోలు అంటే ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన కనుక అభిప్రాయపడి భావించి ఉండుంటే ఆయన అప్లేట్ అథారిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ అప్లేట్ అథారిటీ అని ఉంటుంది. ఆయన అప్లేట్ అథారిటీకి వెళ్ళొచ్చు, కావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ఆ విషయాలను పరిగణలోకి తీసుకుని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళలేదు. అంటే ఆ రోజు ఆయనకి అంగీకారం ఉన్న అభిప్రాయం చేశారు. మీకు అంటే జస్టిస్ నరసింహారెడ్డి గారికి మీకు తెలిసి ఏదైతే ఈ కమిషన్లు ఉంటాయో, అంటే విద్యుత్ నియంత్రణ మండలి వీటి మీద తీసుకున్న నిర్ణయాలని
మళ్ళీ విచారణ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ అసలు వేయకూడదు కానీ ఆ రకంగా వేశారు. సరే వాళ్ళు ఏమి వేశారు, రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతోటి ఆ రకంగా వేశారు అనుకున్నాం. కానీ మీకు అవగాహన ఉంది కదా, మీకు జస్టిస్ కదా, మీరు కూడా అవగాహన ఉంది కదా. యాక్చువల్ గా ఇలాంటి దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్ట విరుద్ధం అని చెప్పి మీరు అదే విషయాలు ప్రభుత్వానికి సూచించకుండా మీరు బాధ్యతలు స్వీకరించారు. చాలా విచారకరం అని చెప్పి నరసింహారెడ్డి గారి కూడా ఒక అంటే ఏమంటాడు, ఏదైతే విద్యుత్ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చిందో ఆ ఆర్డర్స్ మీద విచారణ కమిషన్ వేయకూడదంట. అంటే కేసీఆర్ గారు వాదన అది. సో దాని మీద వేయకూడదు కానీ వేశారు. అదేదో రాజకీయ కక్ష చేశారు. కానీ మీరు బాబు ఈ చట్ట విరుద్ధం, ఈ విచారణ కమిషన్ అనేది వేయకూడదు అని చెప్పి మీరు బాధ్యతలు స్వీకరించకుండా ఉండాల్సింది. కానీ మీరు ఆ చట్ట విరుద్ధం అన్న అభిప్రాయాన్ని అంటే ఆయన తెలియజేయకపోగా మీరు పైగా బాధ్యతలను స్వీకరించారు. మళ్ళీ అంతవరకు బాగానే ఉంది. మొన్న విలేకరుల సమావేశంలో అంటే ఇలా 11వ తేదీన మీరు మాట్లాడిన చాలా వ్యాఖ్యలు అసలు అసంబంధంగా ఉన్నాయి, చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయని చెప్పి 1, 2, 3, 4, 5 అని చెప్పి ఒక 12 పేజీల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాశారు. ఏంటంటే ఈ దాని యాదాద్రి మనకి భద్రాద్రి ఉన్నాయి, సూపర్ క్రిటికల్ ఇవన్నీ టెక్నాలజీ ఉంటాయి. ఈ రకంగా ఆ టెక్నాలజీలో సబ్సిడీ అనేది చాలా ధర్మల కేంద్రాలు ఉన్నాయి. పైగా మనకి అత్యవసరం మనకి ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణకి వెళ్ళి ఇప్పుడు విద్యుత్ పడుతుంది. ఆ విద్యుత్ కొరతను అప్పటికప్పుడు అధిగమించాలంటే ఈ క్రిటికల్ టెక్నాలజీని అవలంబించాలి. కాబట్టి బిహెచ్ఎల్ ఇచ్చాం, బిహెచ్ఎల్ 2 నెలల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్ చేసింది. కాబట్టి ఆ రకంగానే మేము బిహెచ్ఎల్ ఇచ్చాము. కానీ మీరు ఇవన్నీ లేకుండా ఏదో మాట్లాడారు. తర్వాత ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం వల్ల 2014లో అసలు జరిగింది, అంతగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ విద్యుత్ ని మనం తీసుకోవడానికి మనకి అంటే ట్రాన్స్మిషన్ కారిడార్ అనేది లేదు. ఆ కారిడార్ లేదు కానీ ఈ ఒప్పందం చూపించి కారిడార్ తీసుకోవాలి. కాబట్టి అందుకని అప్పుడు ఇంకా విద్యుత్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకోగలిగి కాబట్టి ఆ కారిడార్ ని చూపించడానికి తీసుకోవడం కోసం ఈ ఒప్పందాన్ని చూపించాము. ఆ రకంగా తీసుకున్నాము. వాస్తవంగా అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఒక దాంట్లో 494 కోట్ల యూనిట్ రేట్లు అప్పుడు కూడా వాళ్ళు టెండర్స్ పిలిచారు. పిలిచి ₹4.94 వాళ్ళు అగ్రిమెంట్ చేస్తే ఎన్టీపీసీ సింహాద్రి 4.33 చేస్తే మేము ఇంకా 3.90 అగ్రిమెంట్ చేశాము. మిగతా వాటి కంటే కూడా మేము తక్కువ విద్యుత్ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, మీకు ఛత్తీస్గఢ్ లో రేట్ 3.90 కరెక్ట్, కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అన్ని కలుపుతుంటే 5.20 అవుతుంది. అది దాటవేశారనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరోపణ అది అనమాట. కానీ కేసీఆర్ గారు ఏమంటారు, మేము 3.90 కుదుర్చుకోవడం అనేది మా తక్కువ రేటు, మేమే తక్కువ రేటు కుదుర్చుకున్నాం అని చెప్పి ఆయన సమర్థించుకుంటాడు. కానీ అక్కడ విద్యుత్ శ్వేతపత్రంలో ఏం ఇచ్చారు, మొత్తం మీద ఈ కారిడార్ కి అంటే ట్రాన్స్మిషన్ లైన్ కి 1324 కోట్ల రూపాయలు కేటాయించాము, ఖర్చు చేశారు అప్పుడు ప్రభుత్వం. అందులో 723 కోట్ల రూపాయలకు సరిపడ విద్యుత్ మాత్రమే వచ్చింది. 650 కోట్ల రూపాయలు, సుమారు 650 కోట్ల రూపాయలు ఉచితంగా పే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ట్రాన్స్మిషన్ కారిడార్ ని ఉపయోగించుకోలేకపోవడం అని చెప్పి పైగా ఆ మార్వా విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఆ బొగ్గు కొరత కారణంగా ఆ మేరకు విద్యుత్ ఉత్పాదన చేయలేకపోయిందని చెప్పని ఆ రకంగా దాంట్లో చెప్పారు. ఇదైతే కేసీఆర్ గారు ఏమంటారు, ఎంత కూడా మొత్తం మీద రాజకీయ తక్కువ రేటు కుదుర్చుకున్నా ఎంత రాజకీయ కక్ష మీరు, కాబట్టి దీనికి నేను హాజరు కావడం లేదు. అసలు మీరు ఎట్లా విచారణ అసలు విచారణ కమిషన్ అంటే రెగ్యులేటరీ కమిషన్ అంత పబ్లిక్ హియరింగ్ జరిపి అందరు అభిప్రాయాలు తీసుకుని ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఇదవుతారు అని చెప్పని మీరు సహజ అంటే మీ విచారణ కానీ లేకపోతే మీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తి కాకముందే మీరు తీర్పు అడిగి అంటే మీరు కొన్ని కామెంట్స్ చేశారు కదా న్యాయమూర్తి కదా, దాన్ని మీరు ముందుగానే ప్రకటించినట్టుగా ఉంది. నిష్పాక్షిత ఎంత మాత్రం కల్పించడం లేదు, అంటే మీరేదో బయాస్ అంటే నిష్పాక్షిత లేదు కాబట్టి మీ అసలు మీ ముందుకు రావడం ప్రయోజనం అంటే ఇక కమిషన్ ముందుకు కేసీఆర్ గా తాను హాజరు కాబోను అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొంటూ ఆయన లిఖితపూర్వక లేఖ రాశారు. దీపిక సురేష్ గారు, ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కూడా 12 పేజీల లేఖలో కూడా ఒక కమిషన్ పై కూడా విమర్శలు చేశారు కదా, సో దీనిపై ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఇక అప్పుడు అంటే వాళ్ళు న్యాయమూర్తి గారు 2 వైపుల వాదన అంటే ఇన్న తర్వాత దానికి ఉన్న రికార్డు దాన్ని పరిశీలించిన తర్వాత